ఆదివాసుల హక్కులను అమలు పరచడం లేదని రాజ్యాంగ ఆదివాసులకు కల్పించిన హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపించారు. కొమరంభీం 84వ వర్ధంతిని, కురం సుండు 27వ వర్ధంతిని కార్యక్రమాన్ని భీల మండల కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. డీజే పాటల మధ్య నృత్యాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం కొమరంభీం విగ్రహానికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈరోజు మేలమండల కేంద్రంలో రాయ్ సెంటర్ మరియు తొమ్మిదగల ఆధ్వర్యంలో ఈ యొక్క కుమ్రం భీం మరియు కుమ్రం సూరు వర్ధంతి, కుమ్రం భీము 84వ మరియు కుమ్రం సూరు 27వ వర్ధంతిని ఈ యొక్క పేల మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు నిజాం సర్కార్తో పోరాడి మరి కుమ్రం భీము తన యొక్క జంగల్ కోసం పోరాడిన వ్యక్తి. మరి ఈరోజు అతనికి గుర్తు చేస్తూ మేము ఈరోజు అతని యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. మరి ఏదైతే మాకు హక్కులు కల్పించినారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మా యొక్క చట్టాలను మరి మా యొక్క వ్యవహారాలను మంచిగా చూడాలని మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాము. ఇదైతే ఈరోజు బేల మండల కేంద్రంలో కుమ్రం భీం 84వ వర్ధంతి, దాంతోపాటు కుమ్రం సూరు యొక్క 27వ వర్ధంతి జరపడం జరుగుతుంది. అయితే ఏదైతే మన హక్కుల కోసమే ఆల్రెడీ పోరాడుతూనే అప్పుడు లేదా హక్కుల కోసం పోరాడుతూ ఇప్పటి వరకు, ఆనాటి నుండి ఇప్పటి వరకు ఏ హక్కులు కూడా సాధ్యమైతలేవు. అందుకని ఈ కుమ్రం సూరు, కుమ్రం భీము ఆశలని నెరవేరుస్తూనే ఉంటాము, కొనసాగుతూనే ఉంటుంది అనుకొని మేము ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అప్పుడు పేష యాక్ట్ అని అంటున్నారు, ఇవి ఒక 5th 6th షెడ్యూల్ ఏరియా అంటున్నారు. ఈ షెడ్యూల్ ఏరియాలో కూడా